అందరికీ హాయ్ అండి. ఈరోజు నాగుల పంచమి శుభాకాంక్షలు అందరికీ. టమాటా పప్పు అయితే ఈరోజు చేసుకోబోతున్నాను. ఈరోజు అయితే మాకు ఉపవాసము. కందిపప్పు ఈరోజు చాక్తో అయితే ఏం కట్ చేయొద్దు అంటారు కదా, పచ్చిమిర్చి అయితే ఇలా అయితే కట్ చేస్తున్నా. టమాటా పప్పు కోసం అయితే టమాటోస్ కూడా ఇలానే ఉంచుకుంటున్నాను. ఈరోజు నాగుల పంచమి కనుక మనం చాక్ తోటి అయితే కట్ చేయొద్దు. మేమైతే అలానే చేస్తాము. ఇలా అయితే మొత్తం చేతితోటి అయితే ఇలా ఉంచి పెట్టానండి. కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే పెట్టద్దంటాం కదా, పోపు అయితే పెట్టుకోము మేము. సుయ్యమనైతే సౌండ్ రావద్దట. కుక్కర్లో అయితే ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసి పప్పు అయితే వేసుకున్నా. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నా, టమాటోస్ వేస్తున్నా, కరివేపాకు, పసుపు, వాటర్ అయితే తగినంత పోసుకుంటున్నా. మనం మిర్చి వేసాం కనుక, పచ్చిమిర్చి వేసాం కనుక కారం పొడి అయితే వేయట్లేదు. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ అండి. నాగుల పంచమి రోజు అయితే సుయ్యమనైతే సౌండ్ రావద్దంటారు కదా, అందుకనే నేను పోపు పెట్టకుండా టమాటా పప్పు అయితే చేస్తున్నా. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకుందాం. మనమైతే పోపు పెట్టుకోలేదు కదండి, స్టవ్ మీద అయితే పెట్టిన. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ వచ్చేంత వరకు అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకుందాం. కుక్కర్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఈరోజు నాగుల పంచమి కనుక మిర్చి టమాటో సేవ్ కట్ చేయకుండా అయితే ఇలా చేసుకున్నానండి. పప్పు టమాటో పప్పు, పోపు కూడా పెట్టలేదు. చేయితోటే మాత్రం ఉంచానండి. నాగుల పంచమి రోజు అయితే మేము ఈ విధంగా చేసుకుంటాము. ఏమైతే కట్ చేయము, పోపు కూడా పెట్టాము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.